గాయ్స్ నేను ఇప్పుడే ఇంటర్నెట్ తీసుకున్నాను ఎగ్జాక్ట్‌గా ఇక్కడ. ఎక్కడంటే ఇది మన ఇంటర్నల్ స్టాపర్స్ వచ్చేసి ఇది నా టార్గెట్ వచ్చేసి డీలో అనమాట. ఓకే. సో, నా పొజిషన్ అయితే ఆల్రెడీ నేనైతే పొజిషన్ అయితే తీసుకున్నాను. చూడొచ్చు 61 దగ్గర తీసుకున్నాను. పోర్ట్‌ఫోలియో అయితే గ్రీన్‌లో అయితే నడుస్తుంది. సో, రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఆహ్, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళినట్లయితే మార్కెట్ అసలు ఏం చేసిందంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని మార్కెట్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత చేంజ్ ఎఫెక్ట్ చేసిందనమాట ఇక్కడ. ఓకే. చేంజ్ ఎఫెక్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ డౌన్ ఓపెన్ అయింది కదా! డౌన్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తాను. ఇక్కడ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది ఇక్కడ. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అనేది చేసింది ఇక్కడ మార్కెట్. ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేసింది కదా! చేసిన తర్వాత మార్కెట్ టుడే అయితే డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అని ట్యాప్ చేసింది. ఇది అక్కడ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ సారీ ఇది అనమాట ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసి మార్కెట్ కొంచెం రిజెక్షన్ అనేది చూపించింది మనకు. ఓకే. రిజెక్షన్ చూపించింది కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అయ్యేది అయ్యామన్నమాట. ఇక్కడ రీటెస్ట్‌కి సింగిల్ హ్యాండ్‌లో ఆర్డర్ బ్లాక్ ద్వారా మనం ఎంటర్ అనేది అయ్యాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా. సో, అదనమాట రీజన్ నేను తీసుకోవడానికి. సో, నా టార్గెట్ వచ్చేసి 80 పాయింట్స్ చూద్దాం. కరెంట్‌లీ 1కి అయితే రన్ అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందనేసి. ఓకే. సో, గైస్ నేనైతే పొజిషన్ సో, గైస్ మళ్ళీ నేను ఎంట్రీ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. సేమ్ స్ట్రైక్ ప్రైస్ 130 క్వాంటిటీ. ఇంకా కాదు ఇక్కడ క్యాండిల్ బిలో క్లోజ్ అవ్వాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ స్వీప్ చేసింది ఇక్కడ. ఓకే. నేనైతే ఎంట్రీ తీసుకున్నాను గైస్. ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ ఇది 20 పాయింట్స్ వచ్చింది స్టాప్ లాస్. వచ్చేటప్పుడు టార్గెట్ వచ్చేసి సేమ్ ఇదే డేలో. డైరెక్ట్ నా స్టాప్ సెట్ అయింది. సో, నా పొజిషన్ స్క్వేర్ అప్ చేశాను. 400 రూపీస్ అయితే లాస్ బుక్ చేశాను. సో, చూద్దాం ఇంకో ట్రేడ్ ఆప్షన్ కూడా నేను చూస్తాను. ఓకే. గైస్ నేనైతే ఇప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోబోతున్నాను ఇక్కడ. సేమ్ 21 పుట్ ఆప్షన్ 50 పుట్ ఆప్షన్ చూద్దాం. ఓకే. 20,150 పుట్ ఆప్షన్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో, గైస్ అయితే పొజిషన్ అయితే తీసుకున్నాను. ఎంటర్ అయితే తీసుకున్నాను. ఇది 19 నా స్టాప్ లాస్. 15 పాయింట్స్ నా టార్గెట్ వచ్చేసి ఇదనమాట నియర్లీ 120 పాయింట్స్ గైస్. ఎక్కువ టార్గెట్ అయితే ఉన్నది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఓకే.
సో గైస్ నా టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయింది. సో నేనైతే ఇప్పుడు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే నా పొజిషన్ అయితే స్క్వేర్ ఆఫ్ చేస్తాను గైస్, చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నియర్లీ నేనైతే 30 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను. నా ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసుకుంటే 3600 రూపీస్ అయితే బుక్ చేశాను గైస్. సో ఇదిగా టుడే సెటప్ అయితే. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.